వచ్చారు మనతో పాటు ఉన్నారు. సో లాస్ట్ వీక్ అయితే వెరికోస్ వీన్స్ గురించి అయితే పార్ట్ 1 చెప్పడం జరిగింది. ఈ రోజు వచ్చేసి పార్ట్ 2 అండి వెరికోస్ వీన్స్ గురించి. గత వారం అయితే మనం వెరికోస్ వీన్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఈ రోజు కొన్ని వర్గాల ప్రజల్లో అయితే ఈ వ్యాధి అనేది సోకుతున్నా కూడా అసలు ఎందుకు సోకుతుంది, ఎందుకు ఏంటి ఆ వాపు అనేది అనేసి ఒక మోకాళ్ళ నొప్పుల కీళ్ళ వాపుల అనేసి వాటికి అర్థం కాక ట్రీట్మెంట్ వేరే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అసలు వెరికోస్ వీన్స్ అంటే ఏంటి, అది ఎందుకు మనకి స్ప్రెడ్ అవుతాయి, వాటి వల్ల ఏమైనా హెల్త్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనేది లాస్ట్ వీక్ అయితే సార్ అయితే పార్ట్ 1 చెప్పారు. ఇప్పుడైతే పార్ట్ 2 చెప్పబోతున్నారు. కాబట్టి సార్ నమస్తే సార్. నమస్తే సార్, ముందుగా మీరైతే లాస్ట్ వీక్ పార్ట్ 1 అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ చూసిన ప్రజలు ఉండొచ్చు, మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యి చూస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ వీక్ మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ 2కి వెళ్ళిపోదాం. షూర్, తప్పకుండా అండి. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం వెరికోస్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. అయితే ఈ వారం కూడా మీరు చెప్పినట్లు కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి పార్ట్ 2 నుంచి చెప్తే అర్థం కాకపోవచ్చు. అందుకే కొంత ఇంట్రడక్షన్ వాళ్ళ బెనిఫిట్ కోసం కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ తర్వాత నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. వెరికోస్ వీన్స్ అనేటువంటి వ్యాధి గురించి లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. వెరికోస్ వీన్స్ అంటే ఏంటి అనుకుని చూసుకున్నట్లయితే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం కాళ్ళల్లో ఎస్పెషల్లీ సిరలు ఉబ్బి పాములాగా మెలికలు తిరిగి ఉంటాయి. అటువంటి స్టేటస్ని మనం వెరికోస్ వీన్స్గా చెప్పుకోవచ్చు. ఈ వెరికోస్ వీన్స్ రావటానికి గల కారణాలు కూడా చెప్పుకున్నాం. దాన్ని రెండుగా విశ్లేషించుకున్నాం లాస్ట్ వీక్. ఒకటి జన్యుపరమైనటువంటి లోపాల వలన, రెండోది వ్యక్తిగత కారణాలు. జన్యుపరమైనటువంటి లోపాల హెడ్డింగ్లో 2 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ అబ్నార్మాలిటీస్, అంటే తల్లిదండ్రులుగానే వాళ్ళ సంతతిలో ఏదైనా జన్యుపరమైన లోపాలు ఉంటే దీనికి సంబంధించి వెరికోస్ వీన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల ఏదైనా జన్యుపరమైన లోపాలు ఉంటే వాళ్ళ సంతతిలో కూడా రావచ్చు. అదొక పద్ధతి. ఇది కాకుండా ఇంకొక విధమైనటువంటి జన్యుపరమైన లోపం కూడా ఈ హెడ్డింగ్లోనే వస్తుంది. అది హైపర్ హోమోసిస్టినీమియా అనే కండిషన్. ఈ హైపర్ హోమోసిస్టినీమియా అనే కండిషన్ వల్ల ఏమవుతుందంటే ఈ సిరలు ఏవైతే ఉన్నాయో అవి లోపభూయిష్టంగా తయారవుతాయి. దాని ఉత్పత్తి అలా జరుగుతుంది. దానివల్ల పర్యవసానంగా వెరికోస్ వీన్స్ రావచ్చు. ఈ 2 కారణాలు జన్యుపరమైనటువంటి లోపాల వల్ల. ఇది కాకుండా వ్యక్తిగత కారణాలు కూడా మనం చెప్పుకున్నాం. అందులో కొన్ని రకాలైనటువంటి కారణాలు ఏంటంటే ఊబకాయం, ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉండటం, కానీ స్త్రీలలో ఎక్కువ చూస్తాం పురుషుల కంటే కూడా. అలాగే కొంతమంది హార్మోన్స్ వాడతాడు, దాన్ని హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటారు. అది ప్రొలాంగర్గా వాడినప్పుడు దాని ఎఫెక్ట్ ఈ సిరలు, దానిలో ఉన్నటువంటి వాల్వ్స్ అంటారు కవాటాలు, వాటి మీద పడి దానివల్ల కూడా వెరికోస్ వీన్స్ రావచ్చు. అట్లాగే కొన్ని రకాలైన కారణాల కింద మనం చూసుకుంటే డీవీటీ అంటారు, అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్. ఇప్పుడు మనం చెప్పుకునే వెరికోస్ వీన్స్ అనేది సూపర్ఫిషియల్ వీన్స్లో వచ్చేటువంటి వికృతి. అలా కాకుండా డీప్ వీన్స్ అని అంతర్గతంగా ఉంటాయి. వాటిలో ఏదైనా బ్లడ్ క్లాట్స్ వస్తే దాని యొక్క పర్యవసానంగా కాంప్లికేషన్గా సూపర్ఫిషియల్ వీన్స్లో వెరికోస్ వీన్స్ రావచ్చు, వాల్వులర్ డ్యామేజ్ జరిగించి. ఎందుకంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఉండొచ్చు. అలాగే ఇంకో కొన్ని కారణాలు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్లో ఎక్కువ కొన్ని వృత్తులు, అంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఉన్నటువంటి వృత్తులు కనుక చూసుకున్నట్లయితే టీచింగ్, లెక్చరర్స్, పోలీస్ కానిస్టేబుల్స్, సెక్యూరిటీ గార్డ్స్, సేల్స్మెన్స్, వీళ్ళందరూ కూడా బై వర్చ్యూ ఆఫ్ దర్ ప్రొఫెషన్ ఎక్కువ గంటలు కూర్చుంటారు. ఇటువంటి వాళ్ళల్లో జన్యుపరమైన లోపాలు కనుక టెండెన్సీ ఉంటే వాళ్ళలో తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ మధ్యన ఐటీ పర్సనల్స్ ఎక్కువ గంటలు కూర్చొని ఉంటారు. అలా కూర్చున్నా కూడా, ఎక్కువసేపు కూర్చున్నా కూడా అది కూడా ప్రాబ్లం. దానివల్ల కూడా సర్క్యులేషన్ అనేది ఇంపేర్ అయ్యి వాళ్ళల్లో కూడా టెండెన్సీ ఉంటే వాళ్ళల్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా బై వర్చ్యూ ఆఫ్ ఏజ్, ఓల్డ్ పీపుల్ ఆఫ్టర్ 60-70 ఇయర్స్ దాటిన తర్వాత వేర్ అండ్ టైర్, న్యాచురల్ వేర్ అండ్ టైర్ వల్ల కూడా వాల్వ్స్ దెబ్బతిని దానివల్ల కూడా వెరికోస్ వీన్స్ రావచ్చు. ఇవన్నీ కూడా రకరకాల కారణాల కింద మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అది చెప్పుకుంటేనే లక్షణాలు ఎలా ఉంటాయని కూడా చెప్పుకున్నాం. ఏంటంటే ఇనీషియల్గా కొంతమందికి పిగ్మెంటేషన్ ఉండొచ్చు, నల్లబారి కానీ బ్రౌనిష్ కానీ కాళ్ళల్లో చీలమండ పైన పిగ్మెంటేషన్ రావచ్చు. దానికి కలగా కారణాలు లాస్ట్ టైం చెప్పుకున్నాం. మీరు లాస్ట్ టైం కనుక రివ్యూ చేస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఇదే కాకుండా వాపు రావచ్చు, కాళ్ళలో వాపు రావచ్చు. తర్వాత కొంతమందికి ఏ కారణం లేకుండానే ఒక పావు గంట నుంచోగానే
వెంటనే విపరీతమైన కాళ్ళు పీకుడు, ఎక్కడ పైన ఏం కారణం కనపడదు, అటువంటి వాళ్ళల్లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా వాళ్ళలో ఇచ్చింగ్ అనేది ఉంటుంది, సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. నైట్ క్రాంప్స్, ఈ డిసీజ్కి పర్టికులర్గా వచ్చేటువంటి సిమ్టమ్ ఏంటంటే నైట్ క్రాంప్స్. రాత్రిపూట పడుకున్నప్పుడు కండరాల కదలికలు ఉండదు కాబట్టి సర్క్యులేషన్ యొక్క సరఫరా సరిగా జరగకుండా ఆ టైంలో కండరాలు పట్టేయటం వల్ల జరుగుతుంటుంది. సో ఇది నైట్ క్రాంప్స్ అంటారు. ఆ నైట్ క్రాంప్స్ ఉండొచ్చు సార్. అలాగే కొంతమందిలో బర్నింగ్ సెన్సేషన్, మంటలు ఉండొచ్చు, తిమ్మిర్లు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం లక్షణాలుగా చెప్పుకున్నాం. లక్షణాలు చెప్పుకుంటూ దీన్ని నెగ్లెక్ట్ చేసి వచ్చే కాంప్లికేషన్స్ కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం. సెల్యులైటిస్, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, ఎర్రగా వాచిపోద్ది కాలు, అట్లాంటిది సెల్యులైటిస్ అంటారు. లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటే నల్లబారిపోయి గట్టిగా మన ప్లాస్టిక్ లాగా తయారవుతుంది. అక్కడ ఉన్నటువంటి కణజాలం ఏదైతే స్పాంజ్ లాగా ఉండాలో అది ప్లాస్టిక్ లాగా తయారవుతుంది. దాన్ని లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటారు. ఆ కాంప్లికేషను. కొంతమందికి బ్లడ్ క్లాట్స్ కూడా ఏర్పడవచ్చు లాంగ్ స్టాండింగ్ స్టాగ్నేషన్ వల్ల అని చెప్పుకున్నాం. ఇవే కాకుండా అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇచ్చింగ్ ఉండటం వల్ల ఎక్కువగా గోకినప్పుడు అల్సర్స్ ఫామ్ అయ్యి అవి కనుక ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే నాన్ హీలింగ్ స్టేజ్గా మారచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ చికిత్స పద్ధతులు కూడా కన్జర్వేటివ్ మెథడ్ అని, ఆపరేషన్ పద్ధతి అని, లేజర్ పద్ధతి అని చెప్పుకున్నాం. అయితే ఆపరేషన్ పద్ధతి ఈ రోజుల్లో ఎక్కువ చేయట్లేదు. లేజర్ అనేది 25 years నుంచి వచ్చింది. అది లేటెస్ట్, సేఫ్, రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నది లేజర్ అని కూడా మనం లాస్ట్ వీక్ చెప్పుకోవడం జరిగింది. ఓకే సార్. మరి ఈ వీక్ క్వశ్చన్ సార్, గర్భిణీ స్త్రీలలో ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు గర్భిణీ స్త్రీలకు కూడా ఇలాంటి వ్యాధి సోకే ఛాన్సెస్ ఉంది అంటారు. వెరీ గుడ్ క్వశ్చన్. లాస్ట్ టైం కూడా మనం గర్భిణీ గురించి అంటే స్త్రీల గురించి చెప్పుకున్నాం వారికోస్ వెయిన్లో, అంటే డీటెయిల్గా చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. కారణాలలో ఎవరికైతే అందరు గర్భిణీ స్త్రీల్లోనూ వారికోస్ వెయిన్స్ రావు. ఎవరికైతే ఆ టెండెన్సీ ఉందో, జెనెటిక్ టెండెన్సీ కానీ ఉండి వాళ్ళు కనుక గర్భిణీ కనుక వహించినట్లయితే ఆ గర్భిణీ స్టేటస్లో ఈ వారికోస్ వెయిన్స్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకు గర్భిణీ స్త్రీలలో తొందరగా రావడానికి అవకాశం ఉందంటే దాని కారణాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలలో గర్భం పెరిగే కొంది గర్భస్థ శిశువు యొక్క బరువు ఉంటుంది. ఆ బరువు ఏదైతే ఈ చెడు రక్తానికి కాళ్ళలోంచి పైకి తీసుకెళ్లేటువంటి సిరా వ్యవస్థ ఉంటుంది, దాన్ని ఐవిసి అంటాం, ఇన్ఫీరియర్ వీనా కేవా. అది కాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సిరల్లో ఉన్న బ్లడ్ని తీసుకొని పొట్ట భాగం నుంచి హార్ట్కి వెళ్తుంది. అటువంటి సిర అనేది ఈ గర్భిణి ఏదైతే గర్భస్థ శిశువు ఉందో దాని బరువు పడటం వల్ల అది ఒత్తిడికి లోని ఆ సరఫరా అనేది సరిగా జరగకపోవచ్చు. అంటే బర్డన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. అదొక కారణం. అదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే హార్మోనల్స్ కొంచెం ఈక్వేషన్ మారచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న హార్మోనల్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మామూలుగా ప్రెగ్నెన్సీ కాన్ టైంలో ఉన్నటువంటి హార్మోన్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో ప్రొజెస్ట్రోన్ అనే ఒక హార్మోన్ ఉంది. ఆ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ ఏమవుతుందంటే వ్యాసో డైలటేషన్ కలగజేస్తుంది. అంటే సిరల్ని కానీ ఆర్టరీస్ కానీ వీనైనా సరే, మనం ఇప్పుడు సిరల్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సిరల్ని డైలెట్ చేసేటువంటి స్టేటస్ దానికి ఉంటుంది. సో ఆ ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ ఒకటి, రెండోది గర్భస్థ శిశువు యొక్క బరువు ఒకటి. ఈ రెండు కారణాల వల్ల ఏ గర్భిణీ స్త్రీలలో అయితే ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే టెండెన్సీ ఉందో వాళ్ళలో ఈ కారణాల వల్ల వారికోస్ వెయిన్స్ అనేవి ఎప్పుడో ఒక 5 years 10 years తర్వాత రావాల్సిన వారికోస్ వెయిన్స్ ఈ కారణాల వల్ల ముందుగానే వాళ్ళలో డిస్ప్లే అవుతాయి. చాలామందికి ఇది లైట్గా కొంచెం అంటే ప్రాథమికంగా తక్కువగా వచ్చి సిమ్టమ్స్ ఎక్కువగా లేకుండా ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది గర్భిణీ స్త్రీల్లో ఇది చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది. అటువంటి వాళ్ళలో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పుకోవటం చాలా ముఖ్యం. ఇందులో ఏంటంటే గర్భిణీ స్త్రీల విషయానికి వచ్చేసరికి చికిత్సా పద్ధతులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఫస్ట్ గర్భిణీ స్త్రీలను మనం పరీక్ష చేస్తాం. పరీక్ష చేసిన తర్వాత వీళ్ళకి ఇది వారికోస్ వెయిన్స్ వల్లే వస్తుంది, దానివల్లే ఈయన సఫర్ అవుతుంది అని కనుక తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఇనీషియల్గా ప్రెగ్నెన్సీకి ఇబ్బంది లేనటువంటి కలర్ డాప్లర్ టెస్ట్ అనేటువంటి టెస్ట్ని చేస్తాం. దానిలో మనకు వారికోస్ వెయిన్స్ యొక్క స్టేటస్ అంటే సిరలు ఏ విధంగా పరిమాణం పెరిగి లోపల లోపభూయిష్టంగా ఉన్నాయి. అలాగే మనం అంతకుముందు లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నాం వాల్వ్స్ అనేవి ఉంటే సిరల్లో మోటార్ లాగా పనిచేసి కింద నుంచి బ్లడ్ని పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగకారిగా ఉంటాయి అనుకున్నాం. ఆ వాల్వ్స్ మంచిగా ఉన్నాయా, చెడిపోయినాయా, ఒకవేళ చెడిపోతే ఏ గ్రేడ్లో చెడిపోయింది అన్న విషయాలు కూడా మనం డాప్లర్ స్కాన్ ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకొని ఈ పర్టికులర్ గర్భిణీ స్త్రీ
ఎస్పెషల్లీ ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. గర్భిణీ స్త్రీలలో ఇనీషియల్ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ని ఆ యొక్క కాలాన్ని మనం 3గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొట్టమొదటి 3 నెలలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 6 months, లాస్ట్ 3 monthsని మనం థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. గర్భిణీ ఆ 9 నెలలు. యూజువల్గా గర్భస్థ శిశువు యొక్క బరువు ఫస్ట్ 3 months ఎక్కువగా ఉండదు కాబట్టి వారికోస్ వెయిన్స్ కూడా ఆ టైంలో యూజువల్గా ఎక్కువగా రావు. ఎక్కువ సిమ్టమ్స్ వచ్చేది సెకండ్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్. ఈ విధంగా సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ ఎట్లా ఉండే అంటే బాగా సివియర్గా వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేనంత బాధగా ఉందా లేదా లైట్గా మాత్రమే ఉన్నాయా అన్నది మనం చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పినట్టు కలర్ డాప్లర్ టెస్ట్ చేసి ఆ 2 విషయాలు, సిర యొక్క పరిమాణం ఎంత పెరిగింది, ఎంత ఎక్కువ పెరిగితే అంత అబ్నార్మల్, అంత ఎక్కువ స్టాగ్నేషన్ ఉందని మనకి గ్రహించవచ్చు. దాంతోపాటు వాల్వ్స్ యొక్క పనితనం ఈ 2 చూసుకొని ఏ గ్రేడ్లో ఉన్నారు ఈమె, గ్రేడ్ 1, 2, 3, 4 అని నిర్ధారణ అయిన తర్వాత ఆమెకున్న సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి ఏం చేయాలని నిర్దిస్తాం. సపోజ్ లైట్గా సిమ్టమ్స్ పెద్దగా లేదు, కొంచెం బాధగా ఉంది, అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు గర్భిణీ స్థలంలో మందులని వాడటానికి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వము. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఎక్సర్సైజ్, లైట్ ఎక్సర్సైజ్ అంటే హెవీ ఎక్సర్సైజెస్ కూడా కొంతమంది ప్రెగ్నెంట్లో ఇండికేటెడ్ కాదు. సో అలాంటి కాకుండా లైట్ ఎక్సర్సైజ్ అంటే ఇది ఏ ప్రెగ్నెన్సీ అయినా చేసుకోవచ్చు వెరికోస్ ఉన్నట్లయితే. దాని అంటే యాంకిల్ పంప్ ఎక్సర్సైజ్ నేను చెప్పాను కదా, చేయమంటారు ఫుట్ కిందకి పైకి అలాగ ఒక పొద్దున ఒక 20 times, సాయంత్రం ఒక 20 times చేసినట్లయితే ఈ ఫుట్ యాంకిల్ పంపు ఎక్సర్సైజ్ వల్ల అక్కడ ఉన్న కండరాలు, కాఫ్ మజిల్ అవి బాగా కదలిక చెంది యాక్టివేట్ అయ్యి ఆ యాక్టివేట్ అవటం వల్ల ఏమవుతుందంటే సంకోచ వ్యాకోచంలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటి ఎక్సర్సైజు అది హెవీ ఎక్సర్సైజ్ కాదు, కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి యాంకిల్ పంప్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి వాడు చేసుకోవాల్సింది, మామూలు వాళ్ళు కూడా చేసుకోవాలి. ఎస్పెషల్లీ దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్. దీంతో పాటుగా స్టాకింగ్స్ అనేవి ఉంటాయి, మెడికేటెడ్ స్టాకింగ్స్. మెడికేటెడ్ స్టాకింగ్స్ అంటే ఏంటంటే సాక్స్ అంటాం కదా, వాళ్ళ ప్రజల పరిభాషలో సాక్స్ అంటాం, బట్ ఇవి మెడికేటెడ్ సాక్స్ లాంటివి అనమాట. ఇది ఒక పర్టికులర్ ప్రెషర్తో ఉంటాయి లోపల, దాంతో తయారు చేస్తారు. వేసుకున్నప్పుడు ఏదైతే సూపర్ఫిషియల్ వీన్స్ అంటే వారికోజ్ వీన్స్ అనేది సూపర్ఫిషియల్ వీన్స్ యొక్క వికృతం చెప్పుకున్నాం, నాట్ డీప్ వీన్స్. డీప్ వీన్స్ అంతర్గతంగా మజిల్ మధ్యలో ఉంటుంది, దానికి సంబంధించింది కాదు ఇది. ఇది ఓన్లీ సూపర్ఫిషియల్ వీన్స్ సంబంధించింది. కాబట్టి ఈ స్టాకింగ్స్ అనేవి ఏం చేస్తాయంటే వేసుకోవటం వల్ల ఆ సూపర్ఫిషియల్ వీన్స్ నొక్కు పెట్టి పైనుంచి బ్లడ్ రాకుండా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా రివర్సల్ ఆఫ్ బ్లడ్ రాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. కాబట్టి స్టాకింగ్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్. ఇది కాకుండా ఇంక వాళ్ళు ఏంటంటే లైట్ వాకింగ్ అంటే స్టాకింగ్స్ వేసుకొని కొంచెం వాకింగ్ కూడా చేయమని చెప్తూ ఉంటాం. వాకింగ్ కూడా చేసినా కూడా ఆ వాకింగ్ వల్ల ఈ కంట్రోల్ అనేది యాక్టివేట్ అయ్యి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజు ప్లస్ యాంకిల్ పంప్ ఎక్సర్సైజు చేస్తూ స్టాకింగ్స్ వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మందులు పెట్టకుండా ట్రై చేస్తాం. దాంతో కనుక వాళ్ళకి రిలీఫ్ వచ్చి దాంతో పాటు ఇంకో కొన్ని కూడా ఉన్నాయి. మన అంటే కాలు ఎత్తులు పెట్టుకోమంటాం, ఎక్కువసేపు కూర్చున్నారు గ్రావిటీకి వాటర్ ఏదైతే వెనస్ బ్లడ్ కింద చేరకుండా ఎదురుగా ఒక చైర్ పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకోమంటాం. లేదు రాత్రిపూట అయితే కాలు కింద దిండి పెట్టుకొని కొంచెం ఎత్తు, అంటే మరీ ఎత్తు అయితే వాళ్ళకి కొంతమందికి డిస్కంఫర్ట్ ఉంటుంది, అంత ఎత్తు అవసరంలా, జస్ట్ బాడీ లెవెల్కి కొంచెం ఎలివేట్ చేసి కాలు పెట్టుకోమంటే ఆ ఏదైతే వీనస్ బ్లడ్ కాళ్ళలో స్టాగ్నెట్ అయిందో అది మొత్తం కూడా డ్రైన్ అయిపోతుంది. పడుకున్నాక ఇంత ఎత్తులో జస్ట్ ఒక చిన్న పిల్లో పెట్టుకుంటే ఆ గ్రావిటీకి ఏమవుతుందంటే బ్లడ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇక సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది. పొద్దున్న లేసేసరికి వాళ్ళకి వాపు ఉండదు, ఏముండదు, ఫ్రీగా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. సో ఇట్లాంటి చిన్న అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నటువంటి అది ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ చిన్న ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తూ స్టాకింగ్స్ అడ్వైజ్ చేస్తాం. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇలా కాకుండా ఎవరిలో అయితే ఇవి చేసినా కూడా రిలీఫ్ లేదు, చాలా సివియర్ క్రాంపీ పెయిన్ ఉంది, క్రిప్పుల్ అవుతున్నారు, కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇంకా కొన్ని ప్రెగ్నెన్సీలో వాడిన ప్రాబ్లం లేదు అనేటువంటి మందులు కొన్ని ఉంటాయి, అవి లో పవర్ లాంటివి, అలాంటివి ఇచ్చి వాటి ద్వారా టెంపరీగా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేదాకా మనం చూసి ఆ మందులు వాడతాం అవసరమైతేనే. అది కూడా బేబీ మీద ఎఫెక్ట్ లేని మందులు వాడతాం. ఒకసారి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత, ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత చాలా మందికి 70% ఆఫ్ లేడీస్లో దాని బర్డన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ హార్మోన్స్ వల్లే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే అది కారణం పోయిందో వెంటనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చి వారికోజ్ వీన్స్ కూడా రిగ్రెస్ అవుతాయి, పెయిన్ కూడా రిగ్రెస్ అవుతుంది. ఎక్కువగా మెజారిటీ ఆఫ్ పీపుల్ 80%, కానీ 20% పీపుల్లో అది కంటిన్యూ అవుతుంది.
అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని మళ్ళీ రీఅసెస్ చేసి ఏది తగ్గట్లేదు కాబట్టి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. సో ఈ విధంగా ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్సర్సైజెస్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఉపయోగం. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా చేసుకుంటా ఉంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మందులు ఎక్కువ వాడడం కాబట్టి ప్రాబ్లమాటిక్ థింగ్స్ లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. యా సారీ సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో 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 అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్తే మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నళిని అండి. నందిని. నళిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే అండి, ఈరోజు మనకి డాక్టర్ షో నడుస్తూ ఉంది కదా, చూస్తూ ఉన్నారా? చూస్తున్నానండి. పవర్ లేదండి, కొంచెం సగంలో వింటున్నాను. అదే వెరికోస్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్? అవునండి, వెరికోస్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. సో మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? లేదండి, మా అమ్మగారి గురించి. ఓకే అండి, మీ అమ్మగారిది ఏజ్ ఎంత ఉంటుందండి? మా అమ్మగారి 60 లోపల ఉంటుందండి. అంటే మాక్సిమం 50 to 53 ఉన్నాయి. ఓకే. సో ప్రాబ్లం ఏంటండి? మా అమ్మగారికి ఇక్కడ థైస్ నెక్ నుంచి, అంటే అప్పుడు వెరికోసేనండి, నరాలు పచ్చగా కనిపిస్తారు, బయటకు ఉబ్బిపోయి బాగా ఈజీగా పెయిన్ ఫీల్ అవుతుంది తను. తను కొంచెం లావు ఉంటారు మనిషి. ఓకే. బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చలికాలం అయితే ఇంకా పెయిన్ గా ఉంటుందండి, చాలా బాధపడుతుంది. పిగ్మెంటేషన్ ఏమైనా ఉందా అండి ఆ థైస్ దగ్గర? లేదండి, ఏం లేదు. ఆ వెయిన్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. వేవ్స్ ఒకటే కనిపిస్తున్నాయి. అంటే పెయిన్ అదేంటి, వాపులు రావడం కానీ, పెయిన్స్ కానీ? అంటే అవి నరాలు కొంచెం పైకి ఉబ్బినట్టు ఉంటాయి. ఓకే, నరాలు ఒకటే ఉబ్బినట్టుగా ఉంది, అదర్ దెన్ ఇంకేం ప్రాబ్లం లేదైతే? లేదండి, కొంచెం నడకన్న వెయిట్ ఉంటారు కదా, మంచి లావు ఉంటారు కదా, నడక కూడా కొంచెం స్లో అయింది. పెయిన్ వల్ల ఫాస్ట్ నడవలేకపోతున్నారు. ఓకే అండి, మనతో పాటు అయితే డాక్టర్ గారు ఉన్నారండి. నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, మీరు అలాగే లైన్ లో ఉండండి, వాళ్ళ సజెషన్ వినండి. ఓకేనా? ఓకే అండి. వాళ్ళ అమ్మగారు వయసు వచ్చేసి 53 ఇయర్స్ సార్. వెరికోస్ వీవ్స్ నుంచి బాధపడుతున్నారంట. నరాల్లో వచ్చేసి బయటికి వెల్వెట్ అయిపోయి ఉబ్బినట్టుగా వచ్చేసి పెయిన్, థైస్ ఇక్కడ మిడిల్ మోకాల పైన. మోకాల పైన ఉన్నాయి, కింద లేదు. ఇంకేం అదర్ దెన్ ఇంకేం ప్రాబ్లం లేదు? పిగ్మెంటేషన్, పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ? ఇవేమి అసిమ్టమాటిక్ స్టేజ్ లో ఉంది. ఈ స్టేజ్ లోనే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అంటే పెయిన్ లేదు కాబట్టి, పెయిన్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్. పేషెంట్ ని డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకొని తీసుకొచ్చేటువంటి మెయిన్ సిమ్టమ్ పెయిన్, డిస్కంఫర్ట్. అది లేనంత కాలం డాక్టర్ దగ్గరికి రారు, అంటే అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఆమెకి అసిమ్టమాటిక్ స్టేజ్ లో ఉన్నారు, అంటే సిమ్టమ్స్ ఏమి లేవు, కాంప్లికేషన్స్ కూడా లేవు. ఈ స్టేజ్ లో కనుక ఆమె ఒక ఎండోవాస్కులర్ సర్జన్ ఆయనకొని చూపించినట్లయితే వాళ్ళు ఒకసారి డాప్లర్ స్కాన్ చేసిన తర్వాత ఇది సిగ్నిఫికెంటా నాన్ సిగ్నిఫికెంట్ అని చూసుకొని, సిగ్నిఫికెంట్ అయితే ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు పెద్ద సిగ్నిఫికెంట్ కాదంటే స్టాకింగ్స్, ఎక్సర్సైజ్ చెప్తారు, దాని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం లేదు ఈ స్టేజ్ లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే. ఎండోవాస్కులర్ స్టేజ్ లో తీసుకుంటే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. పెయిన్ వచ్చేదాకా ఆగాల్సిన అవసరంలా. ఒకసారి కాంప్లికేషన్స్ సెట్ ఇన్ అయితే అవి తగ్గడానికి అంత తొందరగా తగ్గవు, రావడానికి చాలా టైం పడతాయి. అలాగే ట్రీట్మెంట్ వాడిన తర్వాత వెంటనే టాబ్లెట్, తలనొప్పికి టాబ్లెట్ వేసుకున్నట్టు టాబ్లెట్ వేసుకున్న వెంటనే తగ్గాలంటే తగ్గదు, దానికి మళ్ళీ టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 2-3 months 6 months కూడా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే ఈ స్టేజ్ లోనే వాళ్ళు ఎండోవాస్కులర్ సర్జన్ కలిసినట్లయితే సో ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి అవకాశం అవుతుంది. సో నల్లి గారు విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన సజెషన్, అయితే మీరు ఫాలో అవ్వండి. మీరు మోర్ దెన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, డైరెక్ట్గా సార్ని విజిట్ చేయాలి హాస్పిటల్ అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే మీకు ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇంకా మీ అమ్మగారిని తీసుకొని ఒకసారి డైరెక్ట్గా ఈ ఫోన్లో మాట్లాడిన దానికంటే ఒకసారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శృతిని ఒకసారి విజిట్ చేసినట్టయితే డాక్టర్ గారు అక్కడే మీకు అవైలబుల్గా ఉంటారు, కాబట్టి మీరు అడిగిన వాటికి సజెషన్స్ అయితే దొరుకుతాయి. సార్ ఇందాక ప్రెగ్నెంట్ లేడీ గురించి అయితే చెప్పారు కాబట్టి ఒక చిన్న డౌట్ సార్, ఎందుకంటే 9 months బేబీ ఉన్నప్పుడు లోపల పెరుగుతూ ఉన్నప్పుడు మదర్కి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఒక చిన్న డౌట్ అనమాట. యూజువల్గా అది అట్లా ఉండదు, అంటే రావచ్చు రాకపోవచ్చు, అప్పుడే రాదు, వస్తుందంటే వస్తుంది. అప్పుడు మనం ప్రివెంట్ చేయడానికి ఏం లేదు, అంటే మనం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమి ఉండదు. వస్తే రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు, అది జెనెటికల్, అంటే అదంతా కూడా ఛాన్స్, డిపెండ్స్ అపాన్ ఛాన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాతకి మా అమ్మకి ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకు ఉండకపోవచ్చు, వాళ్ళ మనవాళ్ళకు ఉండొచ్చు.
సో ఇదంతా అదృష్టం. అంటే మనకి ఆస్తి ఎలా ఇస్తారో అలాగే ఇవి కూడా ఒకరికి ఉండొచ్చు, ఒకరికి ఉండకపోవచ్చు. అది కూడా పిల్లలందరిలోకి రాకపోవచ్చు, ఒక పిల్లాడికి రావచ్చు, ఒక పిల్లడు రాకపోవచ్చు. ఎవరిలో అయితే జెనెటిక్ జీన్స్ అనేది క్యారీ అయిందో వాళ్ళలో వస్తాయి. సో ఇది పలానోళ్ళకి వస్తుంది, పలానోళ్ళకి రాదు అన్నది లేదు. మనం డైరెక్ట్గా ప్రివెంట్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి కాంప్లికేషన్స్ రాకుండా మనం వీ కెన్ టేక్ ఆల్ ప్రికాషన్స్. మరి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు షుగర్ ఉన్న వాళ్ళపైన? ఎస్ ఇది అనదర్ గుడ్ క్వశ్చన్. అండ్ చాలా మందిలో చూస్తూ ఉంటాం షుగర్ పేషెంట్స్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో వారికోజ్ వీన్స్ ఎట్లా ఉంటాయని చెప్పుకున్నాం. ఇట్లా ఇప్పుడు మేజర్ చంక్ షుగర్ పేషెంట్స్, ఈ చక్కెర వ్యాధిగ్రస్తుల్లో వారికోజ్ వీన్స్ వస్తే ఎట్లా ఉండాలి అంటే వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏమైనా సెపరేట్గా ఉంటుందా ఏంటి అని. ఇప్పుడు షుగర్ వ్యాధి కనుక చూసుకున్నట్లయితే దీనిలో ఒక విషయం చెప్పాలా. ఏదైతే మనం వారికోజ్ వీన్స్ పేషెంట్స్లో సిరలు అనేవి ఉబ్బుతాయి అనుకున్నాం, ఉబ్బి గోడల యొక్క పనితనం తగ్గిపోద్ది. దాన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే కంట్రాక్ట్ కరెక్ట్గా మంచిగా కంట్రాక్ట్ అయ్యి బ్లడ్ ఏదైతే శుద్ధ రక్తం ఉందో దాన్ని పైకి పంపించలేదు, గోడల యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది, వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. అదే ప్రాబ్లము డయాబెటిక్ పేషెంట్స్లో కూడా వేరే విధంగా జరుగుద్ది. అంటే డయాబెటిక్ పేషెంట్స్లో బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా కుంచుకుపోయి రక్త ప్రసరణ తగ్గుతుంది. దాన్ని ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ అంటారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డయాబెటిస్ చాలా కాలం ఉందనుకోండి, వాళ్ళల్లో రక్తనాళాలు లోపల ఉన్నటువంటి ఎండోథీలియం అంటారు, అవన్నీ దెబ్బతిని దాన్ని గట్టిగా స్పాంజ్ లాగా ఉండాల్సిన వాళ్ళు కొంచెం ప్లాస్టిక్ లాగా అయిపోయి గట్టి పడుతుంది. దానివల్ల లూమెన్ కూడా తగ్గిపోయి ఏదైతే సప్లై చేయాలో ఈ బ్లడ్ వెజల్స్కి దానిలో లూమెన్ తగ్గిపోయి రక్త ప్రసరణ కూడా తగ్గిపోద్ది. ఈ వీన్ అనుకుంటున్నాం కదా, వాటికి కూడా బ్లడ్ వెజల్స్ అవసరం, సప్లై కావాలి. ఏదైతే బ్లడ్ వెజల్ అందరికీ సప్లై చేస్తుందో వాళ్ళకు కూడా బ్లడ్ వెజల్ అవసరం, బ్లడ్ సప్లై అవసరం. అన్నందానం చేసేవాడు కూడా అన్నం కావాలి కదా. అలాగే ఏదైతే బ్లడ్ వెజల్ ఆర్టరీ అందరికీ బ్లడ్ సప్లై చేస్తుంది, దానికి కూడా బ్లడ్ సప్లై కావాలి. అప్పుడేమవుతుందంటే ఈ వీన్స్లో కూడా ఈ రక్త ప్రసరణ, షుగర్ పేషెంట్స్లో రక్త ప్రసరణ తగ్గటం వల్ల వీన్స్ యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది. వారికోజ్ వీన్స్ వల్ల తగ్గుతుంది, ఇటు షుగర్ వల్ల తగ్గుతుంది. డబుల్ ఇంపాక్ట్. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే సిర అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళం సరిగ్గా కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ చేయలేదు. అంటే మామూలు వాళ్ళకంటే కొంచెం ఒక పాయింట్ ఎక్స్ట్రా వాళ్ళకు ఉండొచ్చు, ఎందుకంటే అటు నుంచి కూడా వీనస్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది స్టాగ్నేషన్ అయ్యి దానివల్ల వాప్ చెప్పుకున్నాం కదా, దానిలో బ్లడ్ వెజల్ ఒక స్టేజ్ పెరిగిన తర్వాత లాస్ట్ టైం చెప్పాను నేను, దానికి కూడా ఒక ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఏదైతే ప్రెషర్ కుక్కరు ఎక్కువ ప్రెషర్ ఎక్కువైతే బయటకు వచ్చేస్తుంది కదా ప్రెషర్, అట్లాగే ఈ బ్లడ్ వెజల్లో పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ నుంచి బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేసేసి కాళ్ళ కింద చేరుతుంది అనుకున్నాం కదా, అది ఒక పట్టాన వీళ్ళలో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీనస్ ఇన్సఫిషియన్సీ. దాంతో వీళ్ళ ఆళ్ళలో ఏదైనా అల్సర్ ఫామ్ అయింది అనుకోండి, వారికోజ్ వీన్స్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా, అలాంటి అల్సర్ కనుక వీళ్ళలో ఫామ్ అయింది అనుకో షుగర్ వల్ల చాలా కాంప్లికేట్ ఉంటుంది. ఎందుకంటే అల్సర్స్ తొందర తగ్గవు కదా షుగర్ పేషెంట్స్లో. ఏదో ఒక జబ్బును కనుక మనం నిప్పుతో కనుక పోల్చినట్లయితే షుగర్ని పెట్రోల్తో పోల్చొచ్చు. అంటే నిప్పు బాగా పెరుగుతాలంటే పెట్రోల్ కావాలి. సో ముందు పెట్రోల్ సపరేట్ చేస్తే ఆ నిప్పును ఆపడం చాలా ఈజీ. సో అట్లాంటి వ్యాధుల్లో షుగర్ అనేది చాలా చాలా డ్యామేజింగ్ అనమాట. అంటే షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి, లేదా కంప్లీట్గా దాన్ని మనం నియంత్రించేటట్టు స్టెప్స్ తీసుకోవాలి. అలా చేసినట్లయితే ఆ అల్సర్ ఏదైతే వారికోజ్ వీన్స్లో వచ్చేటువంటి అల్సర్స్ అదే పేషెంట్ డయాబెటిక్ కూడా అయితే అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది డయాబెటీస్ వల్ల. సో వాళ్ళలోగా వచ్చే కాంప్లికేషన్స్ కంటే వీళ్ళలో తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. నాన్ హీలింగ్ అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, సెల్యులైటిస్ రావచ్చు, ఇంకా నెగ్లెక్ట్ చేసే సెప్టిసిమియా షాక్ అంటాం కదా, అట్లా కూడా రావచ్చు. అది మామూలు పేషెంట్స్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్లో ఒక విధంగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ డయాబెటిస్ స్టేటస్. వాళ్ళలో ఇమ్యూనో కాంప్రమైజేషన్ ఉంటుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువ ఉంటుంది ఈ డయాబెటీస్ వల్ల. సో ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు ఇంకా కేర్ ఎక్కువ తీసుకోవాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళు రెండుంటి ఎస్పెషల్లీ పాదాలని అద్దాల్లా చూసుకోవాలి. ఎవరైతే రెండు పాదాలని అద్దాలను మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తాం, అదే విధంగా హ్యాండిల్ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఈ విధంగా వారికోజ్ వీన్స్ వాటి వచ్చే కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ అనేవి డయాబెటిక్ పేషెంట్లు కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కారణం ఇందాక నేను చెప్పినట్టు ఈ డయాబెటీస్ అనేది ఒక ఇంధనం లాంటిది, ఇంకెక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది.
రెండోది ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్లో. డయాబెటిక్ పేషెంట్స్లో వ్యారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ సేమ్ మిగతా వాళ్ళలో ఎలా ఉంటుందో అదే మోస్తరు ఉంటుంది. స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమి ఉండదు. అయితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం అవసరమైతే కొన్ని ఎక్కువ స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది డయాబెటిక్ అనేదాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. పూర్తిగా గ్లైసెమిక్ కంట్రోల్, షుగర్ లెవెల్స్ని పూర్తిగా కంట్రోల్ పెట్టినప్పుడే మనం తొందరగా పెరిగేటువంటి ఆ ఇన్ఫెక్షన్స్ వాటిని కంట్రోల్ చేయగలుగుతాం. రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. అంటే ఏముంటే వూండ్ కేర్ తీసుకోమంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఓపెన్ దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఓపెన్ వూండ్తో బయట తిరుగుతూ ఉంటారు. ఇంట్లో అయితే పర్వాలా, దుమ్ము ధూళి అనేది తక్కువ ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా దుమ్ము ధూళి పడతా ఉంటాయి. ఆ ఓపెన్ ముందుతో కనుక బయటకు వెళ్తే ఆ దుమ్ము ధూళి పడటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చి చాలా నాన్ హీలింగ్ స్టేజ్కి వెళ్ళిపోతాయి అల్సర్స్, ఒకసారి సెల్యులైటిస్ వస్తాయి. సో కాబట్టి అటువంటి స్టెప్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని డ్రెస్సింగ్ చేసుకొని వూండ్ కవర్ చేసి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళేటప్పుడు. అలాగే ఏదైతే ఎండోవాస్కులర్ సర్జన్స్ చెప్తారు కదా ట్రీట్మెంట్ వ్యారికోజ్ వెయిన్స్కి, ఆ ట్రీట్మెంట్ తీసుకోవటం. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళకి తొందరగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంటే కూడా డయాబెటిక్ పేషెంట్స్ కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యారికోజ్ వెయిన్స్ వచ్చినప్పుడు సెల్యులైటిస్ రాకుండా, అల్సర్స్ పెద్దవయ్యి అవి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ కారణాల వల్ల ట్రీట్మెంట్ ఇంచుమించు ఒకటే అయినప్పటికీ కేర్ విషయంలో మాత్రం వీళ్ళు ఇంకెక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్. అంటే వీటికి ఫుడ్ ఏమైనా సపరేట్ గా ఉంటుంది సార్? ఆల్ ఓవర్ గా ఫుడ్ తీసుకోవచ్చు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి మీకు తెలిసిందే కదా, ఫ్రూట్స్ వద్దంటాం, షుగర్ వద్దాం, డయాబెటిక్ ట్రీట్మెంట్ అందరికీ తెలిసిందే, అది ఉంటుంది. అది కాకుండా వ్యారికోజ్ వెయిన్స్ లో కూడా కొంత ట్రీట్మెంట్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. అంటే లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం టూ మచ్ ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఫుడ్ వద్దని చెప్తాం. దాంతో పాటు జంక్ ఫ్రూట్స్ అంటే బేకరీ ఐటమ్స్, ఆయిల్స్ ఎక్కువ ఉన్నవి, ఇవన్నీ. తర్వాత నాన్ వెజ్, ఎస్పెషల్లీ ఫ్యాటీ ఎక్కువ ఉన్నటువంటి నాన్ వెజ్, ముస్లిమ్స్ అయితే బీఫ్ అని కానీ, అలాగే హిందూస్ అయితే మటన్, ఇవి సాధ్యమైనంత తగ్గించుకోవాలి. అదే ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా వర్తిస్తుంది. సో ఈ ఫుడ్ లో డయాబెటిక్ ఫుడ్ తో పాటు ఏవైతే మనం వ్యారికోజ్ వెయిన్స్ చెప్పామో అవి కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ రెండు రెస్ట్రిక్ట్ చేయగలిగితే అంటే కొంచెం డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ఉన్నట్లయితే బాగుంటుంది. ప్లస్ ఎక్సర్సైజెస్ వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేసినట్లయితే డయాబెటీస్ కి ఉపయోగపడుతుంది, వ్యారికోజ్ వెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. సో మెజారిటీ ఆఫ్ ట్రీట్మెంట్, రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇద్దరికి ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి దాంట్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి షుగర్ పేషెంట్స్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ట్రీట్మెంట్కి నిజంగానే సార్ షుగర్ పేషెంట్స్కి చిన్న ఒక పుండైనా కూడా చాలా సివియర్ అవుతుంది. ఎందుకంటే అంతకంటే ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్, రెసిస్టెన్స్ ఉండదు వాళ్ళల్లో. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి మనకైతే ఏదైనా దెబ్బ తగిలితే వ్యాధి నిరోధక శక్తి వల్ల ఏంటంటే కొంతవరకు దాన్ని రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం. వాటికి అలా చేయడానికి తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే డయాబెటీస్ అంటే ఒక పెట్రోల్ లాంటిది. జబ్బు నిప్పు అనుకుంటే సో పెట్రోల్ ఫస్ట్ ముందు సపరేట్ చేసేయాలి. నిప్పును ఆర్పడం ఈజీ, కానీ పెట్రోల్ ఉంటే కనుక మనకు చాలా కష్టం అయిపోతుంది. సో అట్లాంటి కాన్సెప్ట్తో చూసుకోవాలి. ఎస్పెషల్లీ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు పాదాలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే 90% ఆఫ్ కాంప్లికేషన్స్ వీ కెన్ అవాయిడ్. ఓకే సార్, మరి ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా సార్? డాక్టర్ స్పెషల్స్లో షార్ట్ బ్రేక్. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు, వారికి రోజంతా సహకరించే కస్టమర్ కేర్ టీంతో, వినియోగదారులకు సులువుగా అనిపించే వెబ్సైట్స్ తో, అతి సౌకర్యవంతమైన పథకాలతో సుమారు 800 ప్రదేశాల్లో అన్ఇంటరప్టెడ్ గా ఇంటర్నెట్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తోంది. సిటీ ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది ఫైబర్ టు హోమ్ కనెక్షన్ విత్ లైట్నింగ్ స్పీడ్. అద్భుతమైన అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ తో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం గల సిటీ బ్రాడ్బ్యాండ్ ని చేశాయి నిరంతర సేవలు ఇవ్వగలిగే ఒక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా. సిటీ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ కోసం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 1800103715. సోమవారం రోజు సిటీ విజన్ మీ ముందుకు తీసుకురాబోతున్న ప్రోగ్రామ్. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ది డే. ప్రతి డైరెక్టర్ కి ఒక హీరోయిన్ కాంబినేషన్, డైరెక్టర్ హీరోయిన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అలాంటి ప్రోగ్రామ్ గోల్డెన్ హిట్.
ప్రతి హీరోయిన్స్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉంటూనే ఉంటాయి. సెలబ్రిటీ లైఫ్ ప్రోగ్రామ్ ప్రతి సినిమా వెనుక ఒక స్టోరీ ఉంటుంది. ఆ డైరెక్టర్ కష్టం వెనుక ఉన్న నిజమైన సక్సెస్ డైరెక్టర్స్ డైరీ. పిల్లలు చిచ్చిన పిడుగులు. ఇప్పటి జనరేషన్ కి అనుగుణంగా పిల్లలు వారి మనస్తత్వాలు నిపుణుల సలహాలను సూచనల ద్వారా ప్రతి ఒక్కరికి అందించి ఈ సూత్రధారి లైవ్ షో. ఆనాటి మధుర స్మృతులను కలకలిపి ఈ స్వరధారలు. అందరూ అగ్ర హీరోయిన్స్, గొప్ప గొప్ప నటన. అలాంటి మహానటుల కోసం ఈ మహానటి ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియాలిటీ లైఫ్ స్టోరీ సెల్ఫీ. సినీ కబుర్లను ప్రతిరోజు మేము మీ ముందుకు తీసుకువస్తున్నాం. సినిమా టాకీస్ ద్వారా వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్. ఇవన్నీ సోమవారం రోజు సిటీ విజన్ లైవ్ లో మీకోసం. డోంట్ మిస్ ఇట్. रोज की 6 तेलुगु न्यूज बुलेटिन्स, 2 हिंदी न्यूज बुलेटिन्स, प्रति गंटे की हेडलाइंस, वीकेंड स्टोरीज एंड एनालिसिस. हैदराबाद लो जरिगे प्रति ऑल पॉलिटिकल पार्टी लाइव प्रोग्राम्स इच्छे एक ఛానల్ మీ సిటీ విజన్ లైవ్ ఛానల్. చూడండి ప్రతిసారి ప్రతిరోజు. మంగళవారం రోజు సిటీ విజన్ మీకోసం తీసుకొస్తున్న సరికొత్త ప్రోగ్రామ్స్. ఆ రోజుల్లో చాలా మంది గ్లామర్ హీరోయిన్స్ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించారు. ఆనాటి హీరోయిన్, ఈనాటి జనని, అలనాటి సినిమాలనే బంపర్ హిట్ మూవీస్ గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. చాలా మంది అగ్రతారలుగా సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తరువాత మాయమైపోయి మరలా రీఎంట్రీ ఇస్తున్నారు. అలనాటి హీరోయిన్ ని పరిచయం చేస్తుంది నాటి తార, నేటి సితార. న్యూట్రిషన్ ఇచ్చిన సలహాలు మీ ముందుకు తీసుకొస్తోంది బ్యూటీ టిప్స్ లైవ్ షో. ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమాను తెర మీదకు తీసుకురావడాన్ని ఇది కథ కాదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా నటించే అటువంటి అందాల భామలు టాలీవుడ్ బుట్టబొమ్మ. ఈ మనసు ఎప్పుడు ఎలా మారుతుంది, ఏమి ఆలోచనలు చేస్తుంది అనేది ఎవ్వరికి తెలియదు. తెలుసుకోవాలంటే మగవ మనసు చూడాల్సిందే. బంధం అనేవి చాలా ఉన్నాయి. అమ్మా నాన్నలది, భార్యాభర్తల, అక్కా చెల్లమ్మల, వదిన ఆడపడుచుల ఈ బంధాలు, అనుబంధాలు. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ స్పెషల్. సార్, ఇందాకైతే వెరికోస్ వీన్స్ గురించి అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. షుగర్ పేషెంట్ గురించి చేస్తే ఎస్పెషల్లీ ఎందుకు అంటే మన చూస్తున్న వ్యూవర్స్కి ఉండొచ్చు, షుగర్లో కూడా ఉన్నా కూడా అదే ఏదో అన్న లైట్ తీసుకుని ఉంటాం. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకైతే ఒక చిన్న ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. బట్ ఆర్థో సర్జన్ పేషెంట్స్కి వీటి ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఎస్, ఆర్థో పేషెంట్స్కి అంటే సర్జికల్ ప్రొసీజర్స్ అయిన తర్వాత ఆర్థో పేషెంట్స్లో వ్యారికోస్ వీన్స్కి ఎలా రిలేషన్? దట్స్ అ గుడ్ క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ టైమ్స్ వీ గెట్ దోస్ పేషెంట్స్ ఆల్సో. అంటే ఆర్థోపెడిక్ సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ, లేదా ఫ్రాక్చర్స్ చేసి రాడ్స్ వేస్తారు ఒకసారి, ఇంప్లాంట్స్ అంటాం వాటిని. అవి వేసినప్పుడు ప్రొలాంగ్డ్ పీరియడ్ వాళ్ళ బ్లడ్స్లో ఉండాల్సి వస్తుంది. అంటే బెడ్ రెస్ట్లో కదలకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా కదలకుండా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళకి పిఓపి కూడా వేస్తారు. అంటే గాజు పట్టి వేస్తారు కదా, ఆ పట్టి వేస్తారు. ఆ పట్టి వేసినప్పుడు కాళ్ళు లోపల కదలటానికి, కండరాలు కూడా కదలటానికి చాలా అవకాశం తక్కువ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఎస్పెషల్లీ కాళ్ళలో ఏదైనా సర్జరీ చేసినప్పుడు అవి పిఓపి కానీ లేదా కంప్లీట్ బెడ్ రెస్ట్ కనుక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమవుతుందంటే అక్కడ కాళ్ళలో ఉన్న కండరాలు కదలికలు తగ్గుతాయి. కాబట్టి ఆ పిఓపి వాటి వల్ల దానివల్ల ఏమవుతుందంటే సర్క్యులేషన్ అనేది ఇంపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వీనస్ స్టేసిస్ సేమ్. అంటే వాళ్ళకి వ్యారికోస్ వీన్స్ ఉండవు, వ్యారికోస్ వీన్స్ టెండెన్సీ జెనెటికల్గా కూడా ఉండదు. బట్ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ఎక్స్ట్రా ఇన్సల్ట్, ఆపరేషన్ కానీ లేదంటే ఫ్రాక్చర్ అవటం వల్ల కానీ బెడ్ మీద అలాగ ఉండటం వల్ల వితౌట్ యాక్టివేషన్ లేదు కాబట్టి కండరాలు తగ్గటం వల్ల సర్క్యులేషన్ ఇంపేర్ అయ్యి వాళ్ళలో కూడా సిరలో ఉన్నటువంటి చెడు రక్తం ఎక్కువ స్టాగ్నేషన్ ఉంటుంది. అట్లాంటప్పుడు సెకండరీగా వాళ్ళకు కూడా వ్యారికోస్ వీన్స్ రావచ్చు. ముందు వీనస్ స్టేసిస్ వస్తుంది, సిరలు ఉబ్బిపోయి వాపు రావటం, అది నెగ్లెక్ట్ చేస్తే తర్వాత అది వ్యారికోస్ వీన్స్ రావటం. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. మిగతా వ్యారికోస్ వీన్స్లో ఎలా వస్తుందో ఆ సైకిల్ అంతా వీళ్ళలో కూడా వస్తుంది. సో ఇందులో ప్రొలాంగ్డ్గా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఆర్థోపెడిక్ పేషెంట్స్లో రావడానికి అవకాశం ఉండదు వీనస్ స్టేసిస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అది చాలా వరకు కరెక్ట్. ఓకే.
మరి కొన్ని రకాల సర్జన్స్ తర్వాత వెరికోస్ వీన్స్ వస్తాయి అంటారు కదా, అవి ఏవి సార్? మరి హార్ట్లో ఉండొచ్చు, బైపాస్ సర్జరీ తర్వాత ఉండొచ్చు, ఆర్థో సర్జరీ తర్వాత ఉండొచ్చు. ఎస్, ఇప్పుడు మీరు ఇందాక మనం చెప్పుకున్నాయి సర్జరీస్, కొన్ని రకాల సర్జరీ అంటే ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా మళ్ళీ ఇంక్లూడ్ అవుతాయి. ఇవే కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బైపాస్ సర్జరీ అంటారు కదా హార్ట్కి, సిఏబిజి అంటారు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, సిఏబిజి. అటువంటి కండిషన్స్ ఏముంటాయంటే అక్కడ గ్రాఫ్ట్ కోసం ఈ వెజల్ని వాడతారు. ఏదైతే మనం సూపర్ఫిషియల్ వీన్ అని చెప్పుకున్నామో, జిఎస్వి అని కానీ ఎస్ఎస్వి అని కానీ, వాటిని తీసి అక్కడ గ్రాఫ్ట్ కింద వాడతారు. ఏదైతే బ్లాక్ అయినటువంటి వెజల్స్కి ప్రత్యామ్నాయంగా ఇక్కడ దీన్ని తీసి వాడతారు. అలా తీసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది తీసేస్తారు. తీసేయడం వల్ల ఒక్కోసారి ఏదైతే ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఉందో అది ఇంపేర్ అయ్యి వాళ్ళలో కూడా సెకండరీగా వెరికోస్ వీన్స్, వీనస్ స్టేసిస్ డెవలప్ అవడం మేము చాలా కేసుల్లో చూసాం. సో ఇది ఆ సర్జరీకి కాంప్లికేషన్గా రావచ్చు ఒక్కోసారి. సో ఇది కూడా చాలా వరకు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. పోస్ట్ సర్జికల్ ఎస్పెషల్లీ సిఏబిజి వేర్ గ్రాఫ్ట్ కోసం ఈ వీన్ కట్ చేసి తీసేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఆర్థోపెడిక్స్. మరి క్రానికల్ నాన్ హీలింగ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి సార్? ఇందాక మనం కాంప్లికేషన్స్ లిస్ట్లో చెప్పుకున్నాం. నాన్ హీలింగ్ అల్సర్ అని, లైపోడర్మటోస్క్లిరోసిస్ అని, సెల్యులైటిస్ అని, అలాగే థ్రాంబోసిస్, ఇలా చాలా చెప్పుకున్నాం. అందులో ఈ అల్సర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అల్సర్ కేర్ ఎవరికైతే ఎక్కువగా ఈ అల్సర్ ఎందుకు వస్తుంది అని మనం చూస్తున్నట్లయితే చెప్పుకున్నాం కదా, ఈ వీంట్లో ఉన్నటువంటి పరిమాణం ఎక్కువ పెరిగినప్పుడు వాటర్ బయటకు వచ్చినప్పుడు దాంతోపాటు ఐరన్ మెటల్ కూడా బయటకు వచ్చి చర్మం కింద డిపాజిట్ అవుతుంది. ఐరన్ అనేది ఇప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కింద లెక్క. విపరీతమైన స్క్రాచ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. దానివల్ల అంటే స్క్రాచ్ చేస్తారు. ఆ స్క్రాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైపోడర్మటోస్క్లిరోసిస్ చేంజెస్ కూడా ఆల్రెడీ ఒళ్ళలో ఉంటాయి. అది లెస్ ఆర్టీరియల్ సప్లై ప్లేస్ అనమాట. అక్కడ రక్త ప్రసరణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల స్క్రాచ్ చేస్తున్నప్పుడు అల్సర్స్ పడి ఆ అల్సర్స్ వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఏ అల్సర్ అయితే ఇమీడియట్గా ట్రీట్ చేయగలుగుతామో అది తగ్గి వెంటనే కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి అవకాశం. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ అల్సర్ నాన్ హీలింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అంతకంతకి ఇన్ఫెక్షన్స్ రావటం, సైజు కూడా పెద్దదవటం, దాని నుంచి స్రావాలు కారటం, పేషెంట్స్కి మంట, నొప్పి అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ట్రీట్మెంట్ చేయటం కూడా చాలా కష్టం. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓపెన్ వూండ్స్తో బయటకు వెళ్ళకూడదు. జస్ట్ డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళాలి. సో దట్ డస్ట్ అవన్నీ పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వీళ్ళలో తగ్గనప్పుడు ఏమవుతుందంటే దీనికి ఒక స్పెషల్ డ్రెస్సింగ్ ఉంది, 4 లేయర్ డ్రెస్సింగ్. 4 లేయర్ డ్రెస్సింగ్ అని ఉంటుంది. అది ఒక స్పెషల్ డ్రెస్సింగ్. ఆ డ్రెస్సింగ్ చేసినప్పుడు ప్రతి 5 రోజుల నుంచి 6 రోజుల వరకు అది అలాగే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అది ఆ స్వెల్లింగ్ని కంట్రోల్ చేస్తుంది, సర్క్యులేషన్ పైనుంచి వచ్చేదాన్ని కంట్రోల్ చేసి ఎడిమాని తగ్గించి వూండ్ హీలింగ్ని కికెన్ చేస్తుంది. దాంతోపాటు ఏవైతే వూండ్లో ఉన్న ద్రవాలు ఉన్నాయో వాటిని అన్నీ కూడా సక్ చేస్తుంది. సో ఇది అనేది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ 4 లేయర్ డ్రెస్సింగ్ అనేది. ఇవి ప్రతి 5-6 రోజులకు మారుస్తాం. ఆ పేషెంట్కి 4 డ్రెస్సింగ్లు అవసరం అవ్వచ్చు, 5 డ్రెస్సింగ్లు అవ్వచ్చు, 6 డ్రెస్సింగ్లు కూడా అవసరం అవ్వచ్చు. ఇది డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఫర్ అల్సర్స్. ఇది చేస్తూనే వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్తాం. మిగతా వెరికోస్ వెయిన్ పేషెంట్స్కి ఏవైతే జాగ్రత్తలు చెప్తామో అవే జాగ్రత్తలు వీళ్ళలో కూడా చెప్తాం. ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవటం, ఎలివేషన్ ఆఫ్ లిమ్ ఎప్పుడైతే అవకాశం ఉంటుందో పైకి కాళ్ళు ఎత్తులో పెట్టి తీసుకుంటే డ్రైనేజ్కి మొత్తం అంతా కూడా ఎడిమా తగ్గుద్ది. అలా తగ్గటం, తర్వాత అవసరమైతే యాంటీబయాటిక్స్ కూడా పెడతాం ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే. సో ఈ విధంగా వూండ్ కేర్ అనేది వాళ్ళు తీసుకున్నట్లయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకపోతే ఇన్ఫెక్ట్ అయితే ఒక్కోసారి మెగాట్స్ అంటారు, పురుగులు ఉంటాయి, అట్లాంటివి కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. సో అట్లా ఈగలు వాళ్తూ ఉంటాయి పుల్ల మీద. సో దానివల్ల గుడ్లు పెట్టి అవి మెగాట్స్గా తయారయ్యే పురుగులు వస్తుంటాయి. సో అట్లాంటివి రాకుండా ఉండాలంటే వూండ్ ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ క్లోజ్ చేసుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. సారీ సార్, మనకు కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. హలో నమస్తే అండి, నా పేరు మనోజ్. మనోజ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మిర్యాలగూడ నుండి మాట్లాడుతున్నానండి. మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నారండి. సో లైవ్ చూస్తున్నారండి. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చారు. బట్ ఈరోజు టాపిక్ వచ్చేసి వెరికోస్ వీన్స్ గురించి టాపిక్ మాట్లాడుతున్నారు. బట్ మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మ గురించి తెలుసుకున్నాను. మీ అమ్మ వయసు ఎంత ఉంటుందండి? 47 ఉండొచ్చు. 47 ఉండొచ్చు.
సో ప్రాబ్లం ఏంటండి అమ్మగారిది? అదే కాళ్ళ యొక్క నరాలు వాసిపోతున్నాయండి బాగా. అండ్ దాంతో పాటు బీపీ లెవెల్స్ కూడా ఎక్కువ శాతం పెరిగిపోవడం తగ్గిపోవడం లాంటివి జరుగుతుంది. కాళ్ళ నరాలు వాచిపోతున్నాయి అంటే ఇప్పుడు ఎక్కడ మోకాల నుంచి కింది భాగం వరకు స్ప్రెడ్ అయ్యాయా? అవునండి. అంటే అది కాళ్ళలో కూడా ఎక్కువగా నడిచిన సమయంలో అవి ఉబ్బిపోతూ ఉంటాయా? అవునండి. పెయిన్ ఎక్కువగా ఉంటుందా? పెయిన్ అంటే కాలు అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు దాంట్లో జుర్రు అని ఎట్లయితే లాగుతుందో అట్లా అవుతుందండి. ఓకే, వాపులు ఏమైనా ఉన్నాయా? స్పెల్లింగ్స్ రావడం కానీ? అట్లేం లేదండి, కాళ్ళు నరాలు వాసిపోవడము లేకపోతే కాళ్ళు వాసిపోవడం లాంటివి జరుగుతుందండి. ఓకే, అక్కడ కాళ్ళ పైన ఏమైనా ప్రెగ్మెంటేషన్ అలాంటివి ఏమైనా వచ్చాయా? ఏం లేవండి. ఏం లేదు, ఉంటే నరాల వాపు వచ్చేసింది. ఆ పెయిన్స్ వస్తున్నాయా? మంటలు ఏమైనా ఉన్నాయా? నొప్పి వస్తుందండి, మంటలేమి అనేది ఏం లేవండి. నొప్పి అయింది. ఓకే అండి, మీరు అలాగే లైన్లో ఉండండి, నేను డాక్టర్ గారితో మాట్లాడిస్తాను. మీకు సజెషన్ చెప్తారు, వినండి. ఓకేనా? ఓకే అండి. సార్, వాళ్ళ అమ్మగారికి సుమారు 47 years ఉంది అంట. తనకి వచ్చేసి మోకాళ్ళ కింది భాగంలో నరాల వాపు అనేది వచ్చేసింది. బట్ అంటే మంటల్లాగా వచ్చేస్తున్నారు, బర్నింగ్ లాగా అనిపిస్తూ ఉంటుందంట. డయాబెటీస్ ఉందా? బీపీ ఉంది అంట. డయాబెటీస్ ఉందా అండి? షుగర్? హలో, కలర్ డిస్కనెక్ట్ అయినట్టు. బట్ లైవ్ చూస్తూ ఉంటారు కాబట్టి తనకు బీపీ ఉంది అని చెప్పారు. షుగర్ వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు. సో నరాలు ఉబ్బి కనిపిస్తున్నట్టు ఆబ్వియస్లీ అది వారికోస్ వెయిన్స్, వాళ్ళే చెప్తారు, మన దాకా అవసరంలా. అయితే ఆమెకు ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది, బర్నింగ్ సెన్సేషన్. అంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది వారికోస్ వెయిన్స్ లో కూడా ఒక సిమ్టమ్. అది కాకుండా కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా అది ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ పేషెంట్స్ లో డయాబెటిస్ స్టేటస్ మనకు తెలియదు. అయితే వారికోస్ వెయిన్స్ వల్ల బర్నింగ్ సెన్సేషన్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అది వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చింది అయి ఉండొచ్చు, అన్లెస్ డయాబెటిస్ లేదని చెప్తే కనుక. అలా కాకుండా ఇట్లాంటి కండిషన్స్లో ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు కాబట్టి ఇందాక ఫస్ట్ కాలర్ ఏదైతే మనం అడ్వైజ్ ఇచ్చామో ఆల్మోస్ట్ ఇంచుమించుగా వీరికి కూడా అదే. అంటే ఒక ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి దాని తర్వాత డాప్లర్ స్కాన్, కలర్ డాప్లర్ స్కాన్ అంటాం కదా, అది చేసి దాన్ని బట్టి లోపల స్టేటస్ ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి కొంతకాలం మేనేజ్ చేయొచ్చా, లేదా వీళ్ళకి అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా. అయితే ఇంక కాంప్లికేషన్స్ ఏం లేవు కాబట్టి చాలా వరకు కన్జర్వేటివ్ లైన్ ఆఫ్లో కంట్రోల్ చేయొచ్చు. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్గా డిసీజ్ని క్యూర్ చేయలేము, బట్ డెఫినెట్గా కంట్రోల్ చేసి స్టేటస్ కో అదే కండిషన్స్లో ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక ఎండోవాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ చేస్తే మంచిది. సో విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒకసారి మీరు ఎండోవాస్కులర్ కన్సల్ట్ చేసినట్టయితే మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటున్నాను. సో సార్, ఇందాకైతే వెరికోస్ వీవ్స్ వలన లైఫ్ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్లో కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది సెల్యులైటిస్ అని, నాన్ హీలింగ్ క్రానిక్ నాన్ హీలింగ్ అల్సర్, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, తర్వాత ఒక్కోసారి బ్లడ్ క్లాట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఆ బ్లడ్ ఒక్కోసారి అక్కడే ఉంటే పర్వాలేదు, అది అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయ్యి అండ్ ఎక్కువసేపు నీళ్లు నిల్వ ఉంటే కనుక మనకి కింద ప్రెసిపిటేట్ చేరినట్టే వీళ్ళలో కూడా ఎక్కువ వీనస్ బ్లడ్ స్టాగ్నేట్ అవుతుంది కాబట్టి చిక్కబడి వాటర్ కంటెంట్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మరింత చిక్కబడి క్లాట్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి క్లాట్ అక్కడే ఉంటే ప్రాబ్లం లేదు. ఒక్కోసారి డీప్ వెయిన్లోకి వెళ్ళి డీప్ వెయిన్ నుంచి హార్ట్కి లంగ్స్కి వెళ్ళింది అనుకో, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దాన్ని పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాం. బట్ లక్కీగా చాలా అరుదైన కాంప్లికేషన్ అది, చాలా తక్కువ పేషెంట్లో చూస్తాం అటువంటి కాంప్లికేషన్. సో కొంతవరకు అది అదృష్టంగానే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం కాంప్లికేషన్స్ కింద చెప్పుకోవచ్చు అడ్వైలో వచ్చినట్టు. అది ఇటువంటి వాళ్ళలో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము, అవి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి అన్ని చికిత్స పద్ధతుల్లో లేజర్ బెస్ట్ అని చెప్పొచ్చు అంటారా? సో ఇప్పుడు అంటే ఈ పద్ధతికి ముందు ఒకసారి నేను ప్రేక్షకులకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చెప్పదలుచుకున్నాను. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరైతే గంటలు అలా కూర్చుంటారో, అంటే క్యాష్ కౌంటర్లో కూర్చుంటారు, ఐటీ పర్సనల్స్, వీళ్ళందరూ కూడా ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేస్తూ ఒక గంట కూర్చున్న తర్వాత లేచి కాస్త అట్లా తిరిగి రావటం, లేకపోతే నుంచొని కాస్త అటు ఇటు స్టెప్స్ వేయటం, ఇట్లాంటివి మార్చుకోవాలి.
ఆ లైఫ్ స్టైల్ డెఫినెట్గా మార్చుకోవాల్సిందే, లేకపోతే ఇట్ విల్ లీడ్ టు ఆల్ దీస్ కాంప్లికేషన్స్. మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఆ కాంప్లికేషన్స్ అన్నిటి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ కూడా తీసుకురావాల్సి వస్తుంది. అంటే ఫ్యాట్ కంటెంట్ మనం చెప్పుకున్నాం కదా, ఎక్కువగా ఫ్యాట్ అవాయిడ్ చేయటం, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం, ఆయిల్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే ఎక్కువగా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ తీసుకొని ఇంటేక్ ఆఫ్ వాటర్ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో దట్ విల్ బి ఇన్ థ్రాంబోసిస్ లాంటివి కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి చేస్తూ స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేసుకుంటున్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటు కూర్చున్నప్పుడు 10 minutesకి మించి కూర్చునేటట్లయితే ఎదురుగా ఏదైనా చేరేసి కాలు పెట్టుకోవటం, ఆఫీసులో కూడా అవకాశం ఉంటాయి, సౌలభ్యం ఉంటే కొంచెం ఎత్తురు కాళ్ళు ఏదైనా డెస్క్ లాంటిది పెట్టుకుని దాని మీద కాళ్ళు పెట్టుకోవడానికి ఇట్లాంటి చిన్న చిన్న స్టెప్స్, రాత్రిపూట కాళ్ళ కింద దిండి పెట్టుకోవటం ఇట్లాంటివి కనుక చేసుకోగలిగితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఈ వేర్కోస్ వెయిన్కి సంబంధించినట్లు లేజర్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, చాలా మంచి ట్రీట్మెంట్ అని మీరు చెప్పారు. దాని గురించి చెప్పని అడిగారు, కాంప్లికేషన్స్ ఏముంటాయి దాని. ఈ ఇందాక మనం ట్రీట్మెంట్ విషయంలో చెప్పుకున్నప్పుడు 3 పద్ధతులు చెప్పుకున్నాం. కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మందుల ద్వారా మాత్రమే, తర్వాత సర్జరీ, తర్వాత ఇంటర్వెన్షన్స్లో లేజర్ వస్తుంది. సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, సర్జరీ అవుట్డేటెడ్, ఒకప్పుడు ఉండేది 25 years బ్యాక్. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని మెడికల్ కాలేజెస్ తప్ప ఎక్కడ చేయట్లేదు. సో లేజర్కి ప్రత్యామ్నాయంగా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా లేజరే ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, కంటిన్యూ చేస్తాను. కాలర్. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వైష్ణవి అండి. వైష్ణవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అమీర్పేట నుంచి కాల్ చేస్తున్నానండి. సో ఈరోజు మనతో పాటు డాక్టర్స్ లైఫ్లో శ్రీనివాస్ గారు ఉన్నారండి, శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చారు. బట్ ఈరోజు వచ్చేసి టాపిక్ వెరికోస్ వెయిన్స్ అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మదర్ గురించి అండి. సో మీ మదర్ వయసు ఎంత ఉంటుందమ్మా? 45 years. సో ప్రాబ్లం ఏంటమ్మా? అంటే మా మమ్మీకి కాళ్ళ వాపులు వచ్చేసి పెయిన్స్ వస్తున్నాయి బాగా, అప్పుడప్పుడు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. సో దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశాం. అంటే కాళ్ళ కంటే మోకాళ్ళ నుంచి కింది వరకు అమ్మా? అవునండి, మోకాళ్ళ నుంచి కింది వరకు వస్తున్నాయి. అంటే నరాల వాపు ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే అక్కడక్కడ మోకాళ్ళు అక్కడ నరాలు కొంచెం లావు అనిపించినట్టు అనిపిస్తుంది, బాగా లాగుతుంది, ఒక్కసారి పట్టేసుకుంటున్నట్టు అవుతుంది కూడా అని అంటున్నారు. ఓకే, అంటే కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయి. పిగ్మెంటేషన్ ఏమైనా ఉందా కాళ్ళ పైన? అంటే ఇంకా ఉంటుందేమో అండి, నాకంత తెలియదు, దాని గురించి అడుగుదామని కాల్ చేసిన. అంటే దానికి కారణం ఏంటి అని. ఓకే, ప్రెసెంట్ అయితే ఆ నరాల వాపులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు వాపులు ఉన్నాయి, పెయిన్స్ అయితే వస్తున్నాయి. అవునండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? షుగర్, బీపీ అలాంటిది ఏమైనా ఉందా అమ్మగారికి? లేదండి. లేదా? ఓకే అండి, మీరు అలాగే లైన్లో ఉండండి, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, సజెషన్స్ చెప్తారు, వినండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, వాళ్ళ అమ్మగారి వయసు 47 ఉంది సార్. వచ్చేసి మోకాళ్ళ నుంచి కింది వరకు ఆ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, నరాలు కొంచెం ఉబ్బినట్టుగా అయిపోయి కాళ్ళు వాపుల్లాగా వచ్చేస్తుంది. పిగ్మెంటేషన్ తనకి సరిగ్గా ఐడియా లేదు, బట్ షుగర్ ఆర్ బీపీ అయితే ఏం లేదు అంటున్నారు. ఓకే, సేమ్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కాంప్లికేషన్స్ ఏమి లేవు ఇతరత్ర, ఓన్లీ నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి, ప్లస్ నొప్పులు ఉన్నాయి. నొప్పులు వీనస్ ఇన్సఫిషియన్సీ వల్ల అవ్వచ్చు. వీనస్ ఇన్సఫిషియన్సీ చెప్పుకున్నాం కదా, అంటే స్టాగ్నేషన్ కిందే ఉండిపోయి ఏదైతే చోట కాళ్ళలో ఉందో అది పైకి వెళ్ళకపోవటం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి వాపులు ఏమైనా ఉన్నాయా? కాళ్ళ వాపులు. సో కాళ్ళ వాపులు కూడా ఉండడానికి కూడా కారణం అదే, వీనస్టేసిస్ వల్ల. ఇప్పుడు దాకా అయితే చెడు రక్తం పైకి వెళ్ళదు, అప్పటి వరకు కూడా సర్క్యులేషన్ అనేది సరిగా ఇంప్రూవ్ కాదు, కాబట్టి కండరాలు అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఓకే, క్రేవింగ్ ఫర్ ఆక్సిజన్ అండ్ ఫుడ్. సో ఆ కండిషన్స్లో విపరీతమైన కాళ్ళు పీకుడు ఉంటాయి. సో అట్లాంటి ఇప్పుడు మనం ఏదైతే జాగ్రత్తలు చెప్పామో, స్టాకింగ్స్ అని, ఎక్సర్సైజెస్ అని, ఇవన్నీ వాళ్ళు పాటిస్తూ ఒక ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాంప్లికేషన్స్ కూడా లేవు కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. మనం చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు పాటిస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో విన్నారు కదండి, ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. సో మీరు విజిట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసినట్టయితే మన శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందని ఇందాకే చెప్పాను కదా. సో విజిట్ అయితే చేయండి. సరే, ఇందాక లేజర్ గురించి చెప్పినప్పుడు నేను ఈ ఇంటర్వెన్షన్స్లో, వాస్కులర్ ఇంటర్వెన్షన్స్లో చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. లేజర్ అని, ఆర్ఎఫ్ఏ అని, ఈ మధ్యన గ్లూ అని.
కొత్తగా వస్తున్నాయి. వీటిలో దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి, దేనికి ఉండే డిసడ్వాంటేజెస్ దాటికి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే లేజరే శ్రేయస్కరం. ఎలా అంటే సపోజ్ లేటెస్ట్ అనేది గ్లూ తీసుకుందాం. గ్లూ అనేది ఒక కెమికల్ పదార్థం. అదేమంటే లేజర్ అంటే బర్న్ అవుద్ది, వెజల్ బర్న్ అయ్యి దాన్ని క్లోజ్ అయిపోతుంది లేజర్ ద్వారా. ఆర్ఎఫ్ఏ కూడా ఇంచుమించు అంతే. అయితే గ్లూ అనేది బర్నింగ్ లేకుండా కెమికల్ వేస్తే కెమికల్ ద్వారా అది క్లోజ్ అయిపోతుంది. అయితే వెరికోజ్ వెయిన్స్లో ఏమవుతుందంటే చాలాసార్లు ఒకసారే కాదు, దాని బ్రాంచెస్ అంటే వాటిని ట్రిబ్యూటరీస్ అంటారు, వాటిలో కూడా వికృతి ఉంటుంది. అలా వికృతి ఉన్నప్పుడు ఒక్క మెయిన్ వెజల్కే ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని వదిలేసేటట్టయితే అవి మళ్ళీ రిలాప్స్ రికరెన్స్ వచ్చి ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వాటికి కూడా సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు గ్లూ అనేది ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే గ్లూ చాలా కాస్ట్. అది ఒక వెజల్లో వరకు ఇవ్వచ్చు, కానీ 4-5 వెజల్స్కి 2-3 వెజల్స్కి ఇవ్వడానికి కుదరదు. అలాంటప్పుడు ఒకే వెజల్కి ఇచ్చి మిగతాటిని వదిలేస్తే అది మళ్ళీ రికరెన్స్ వస్తుంది కాబట్టి మన పర్పస్ సర్వ్ అవ్వదు. సో అలా ఉన్నప్పుడు ఒకే వెజల్ ఉన్నప్పుడు గ్లూ ఇవ్వచ్చు. అలా కాకుండా యూజువల్గా చాలా అరుదు, ఓన్లీ ఒక్క వెజలో ఉండి అదే వికృతి చెందటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ టైమ్స్ 2-3 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లేజర్ అనేది ఏమవుతుందంటే అన్నిటికీ ఒకేసారి చేయొచ్చు. అంటే ఒకేసారి అంటే ఒకదాని తర్వాత ఒకటి అదే టైంలో చేయొచ్చు, కాస్ట్ ఎఫెక్టివ్. రెండోది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. మీరు సైడ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడినట్లయితే లేజర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ. అంటే 10,000 మంది పేషెంట్స్ లేజర్ చేస్తే వాళ్ళలో ఒకళ్ళకి డీవీటీ అనేటువంటి కండిషన్ రావచ్చు. అంటే లేజర్ చేయటం వలన డీప్ వెయిన్స్లో బ్లడ్ గడ్డలు కట్టచ్చు. బట్ అదైతే ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించవచ్చు. బట్ అది కూడా ఒక కాంప్లికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది తప్పించి లేజర్ చేసేటప్పుడు ఒకసారి బర్న్స్ వస్తాయి. వేడితో చేస్తాం కదా, చర్మం మీద బర్న్స్ వస్తాయి. ఆ వేడి చర్మం దగ్గరకు వచ్చి చర్మాన్ని కూడా కాల్చి బర్న్స్ రావచ్చు. అయితే ఆ బర్న్స్ రాకుండా మేమేం చేస్తామంటే ఏదైతే బ్లడ్ వెజల్లో లేజర్ చేస్తున్నామో దాని చుట్టూ ఒక రక్షణ కవచం కింద వాటర్ ఇస్తాం. వాటర్ ఇంజెక్ట్ చేస్తాం. వాటర్ ఇంజెక్ట్ చేసి ఆ వాటర్ దాటుకొని వేడి రాలేదు కాబట్టి దాని చుట్టూ వాటర్ ఇచ్చి అప్పుడు లేజర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్లో వచ్చిన వేడి ఆ వాటర్ దాటుకొని కండరాలకి మజిల్ స్కిన్కి రాదు. సో ఆ విధంగా మనం ఆ బర్న్స్ కూడా ప్రివెంట్ చేస్తాం. ఆ కేర్ కూడా తీసుకుంటాం. బట్ స్టిల్ ఇంత చేసినా ఒక్కోసారి రావచ్చు, చాలా తక్కువ మందులు. ప్లస్ ఎక్కడైతే పంచర్ చేసామో అక్కడ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇన్ఫెక్షన్స్, బర్న్స్, అరుదుగా చాలా చాలా అరుదుగా డీవీటీ. ఇవి కాంప్లికేషన్ తప్ప లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఏమి లేజర్ సర్జరీ ద్వారా రావు. ఇంకొక ప్రత్యామ్నాయమైనటువంటి ఆర్ఎఫ్ఏ ఉంది. ఆర్ఎఫ్ఏ అయితే లేజర్ కంటే కూడా సుపీరియర్ కాదు, లేజరే సుపీరియర్. చాలా స్టడీస్ కూడా అవే చెప్పినాయి. సో మేము లేజర్నే ప్రిఫర్ చేస్తాం. ఎక్కువ సార్లు ఒకే సింగిల్ వెజల్ ఉన్న పేషెంట్స్కి గ్లూ ఇస్తాం. ఓకే, మరి లేజర్ సర్జన్ కుదరకపోతే ట్రీట్మెంట్ ఏంటి సార్? లేజర్ సర్జరీ కుదరకపోతే అంటే దానిలో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లేజర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, బట్ పేషెంట్స్ వేరే వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ లేజర్ వెంటనే చేయించుకోవడానికి వాళ్ళకి వీలు కాదు. ఇంకొకటి ఏంటంటే లేజర్ చేయించుకోవడానికి పేషెంట్ రెడీగా ఉంటాడు, కానీ లేజర్ చేయడానికి అనుకూలం ఉండదు. లోపల బ్లడ్ వెజల్లో అంటే అనుకూలంగా ఉండదు. అంటే స్ట్రైట్గా ఉండవలసిన బ్లడ్ వెజల్ బాగా కరోడ్గా ఉన్నప్పుడు లేజర్ చేయడానికి కుదరదు. అట్లాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి లేజర్ చేయడానికి వీలు లేని కండిషన్స్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఎవరైనా సరే లేజర్ ఇమీడియట్గా చేయించుకోవడానికి వీలు కాదు. కాబట్టి అటువంటి వాళ్ళకి కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం. ఆ కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి? ఇనీషియల్గా కొన్ని మెడిసిన్స్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఈ వెరికోజ్ వెయిన్స్ని కాంబాట్ చేయడానికి. వాటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎక్సర్సైజెస్ అని, స్టాకింగ్స్, మెడికేటెడ్ స్టాకింగ్స్. ఆ స్టాకింగ్స్ బిలోనీనా ఎబోనీనా అన్నది ఆ వయసుని బట్టి వెయిట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఈ స్టాకింగ్స్ వేసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం, కొన్నాళ్ళు మందులు వాడటం, ప్లస్ డైటరీ చేంజెస్, ప్లస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇవి కనుక చేసుకుంటూ పోతూ ఉంటే ఆపరేషన్ చేయడానికి కుదరని వాళ్ళు, ఆపరేషన్ చేయించుకోవడానికి వీలు లేని వాళ్ళు అంతమంది కూడా కాంప్లికేషన్స్ రాకుండా జబ్బు ఎక్కడుందో అదే స్టేటస్ కోలో మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 డి కాల్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. సో డాక్టర్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ప్రజెంట్ మనతో పాటు అయితే శ్రీనివాసరావు గారు లైవ్లో ఉన్నారు. మీరు అడిగిన వాటికైతే చక్కగా సజెషన్స్ అయితే ఇవ్వగలుగుతారు. సరే, ఇందాక లేజర్ సర్జన్ ఒకవేళ కుదరకపోతే ట్రీట్మెంట్ ఏంటి అయితే వాటి గురించి అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసారు కూడా. ఇదేంటి స్టాకింగ్ లైఫ్ వేసుకోవాలి అంటే ఏంటి సార్ ఇది?
వాడే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వాడే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు చాలా మంది ఇందాక మీరే అడిగారు కదా, కొంతమందికి ఆపరేషన్ చేయించుకోవడానికి, లేజర్ ఆపరేషన్ చేయించుకోవడానికి వీలు కాని వాళ్ళు, 2 సెట్ ఆఫ్ పీపుల్ కానీ లేదా చేయించుకున్న వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా స్టాకింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాకింగ్స్ ఇంపార్టెంట్, దానిలో ఒక మెడికేటెడ్ స్టాకింగ్స్ అంటారు, వాటిని కొంత ప్రెషర్తో తయారు చేస్తారు. ఎంత ప్రెషర్ అంటే ఆర్టరీస్, అంటే రక్త ప్రసరణకి అంతరాయం కలగకుండా, ఏదైతే మంచి రక్తాన్ని ఉంటాయి ఆర్టరీస్ అంటాం కదా, వాటి మీద ప్రెషర్ కడకుండా ఓన్లీ ఈ సిరలు చెడు రక్తాన్ని తీసుకెళ్లే బ్లడ్ వెజల్ మీద మాత్రమే ప్రెషర్ పెట్టి దాని మీదే కంప్రెస్ చేసేటువంటి విధంగా ఎంత ప్రెషర్ కావాలో ఆ ప్రెషర్తో తయారు చేస్తారు స్టాకింగ్స్. కంటిన్యూ చేసే ముందు మరొక కాలర్. హలో హలో మేడం. హలో అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బ్రహ్మాజీ అండి, చీరాల నుంచి మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్. బ్రహ్మాజీ గారు చీరాల నుంచి కాల్ చేస్తున్నారు. చెప్పండి సార్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించేనమ్మా. మీ గురించేనా సార్? చెప్పండి, మీ వయసు ఎంత ఉంటుంది సార్? నా వయసు 73, 75 దాకా ఉంటుంది. 73 నుంచి 75 దాకా ఉంటుంది. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు లెఫ్ట్ కాలు ఒక వాసిందమ్మా. లెఫ్ట్ కాలు నుంచి ఉన్నది. ఎన్ని రోజుల నుంచి ఉందండి? లెఫ్ట్ లెగ్ పాదం దగ్గర నుంచి పిక్క వరకు వాసింది. ఓకే, పాదం నుంచి పిక్క వరకు వాసింది. ఎన్ని రోజులుగా ఉంది సార్ ప్రాబ్లం ఇది? నాకు చానాల నుంచి ఉన్నది, సంవత్సరాల నుంచి ఉన్నది. కాకపోతే ఏంటంటే తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ పూర్తిగా నార్మల్ గా అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చి ఇప్పుడు 40 రోజులు 10-15 రోజుల నుంచి మళ్ళీ వాసింది. అంటే నరాల వాపు, పాదంలో ఉన్నటువంటి నరం దగ్గర మాత్రం బాగా నొప్పిగా ఉంటుంది, కాలు మాత్రం వాసింది, కాలు గట్టి పడుతుంది. ఓకే, అంటే నరాలు ఏమైనా బయటికి కనిపిస్తున్నాయా, ఉబ్బినట్టుగా? అలాంటివి ఏం లేవు, అలాంటివి ఏం లేవు. కాళ్ళపైన ఏమైనా మచ్చలు ఉన్నాయా, నల్ల నల్ల మచ్చలు కానీ ఏమైనా స్ప్రెడ్ అయ్యాయా? అలాంటివి ఏం లేమ్మా. ఓకే, మీకు షుగర్, బీపీ ఏమైనా ఉందా? పూర్తిగా ఏదో ఎక్సర్సైజ్ ఏదో నేను యోగా అది చేస్తుంటాను, అలా చేయడం వల్ల కానీ దేని వల్ల కానీ తగ్గుతుంది. మరి ఆహారం డిఫరెన్స్ వచ్చిందో ఎందువల్ల వచ్చిందో తెలియలేదు. ఇది పాదం దగ్గర నుంచి పిక్క వరకు వాడుతుంది, గట్టి పడుతుంది. మళ్ళీ కొన్నాళ్ళు పోయినాక నేను కాపో గిపో ఏదో సంథింగ్ మాత్రలో గిత్తలు వేసుకున్నా తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ 5-6 నెలలకో, ఇప్పుడు 6 నెలలకో 7 నెలలకో మళ్ళీ వస్తుంది. రిపీటెడ్ గా ఎందులో వస్తుంది కాస్త డాక్టర్ చెప్తారని. ఓకే అండి, తప్పకుండా మీరు లైన్ లోనే ఉండండి, డాక్టర్ గారు సజెషన్స్ ఇస్తారు, మీరు వినండి. ఓకేనా? సుమారు 75 సంవత్సరాలు ఉందంటే సార్ తనకి, అంటే కింద పాదం నుంచి ఈ పిక్క వరకు బాగా కాలు బాపు వచ్చేసి గట్టిపడిపోయి పెయిన్ వచ్చేస్తుందంట, కింద నుంచి పాదంలో నరం నుంచి లాగినట్టు అవుతుంది. ఈ రిపీటెడ్గా తనకి ఇలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. వాపులు ఉన్నాయి, పెయిన్ ఉంది, తర్వాత నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి, గట్టిపడుతుంది కాలు వచ్చేసి. మిగతా కాంప్లికేషన్స్ పైన అంటే పైన పాదం దగ్గర నుంచి మోకాలు పైన పెద్ద నరం, ఒక్క నరమే, ఒకటే నరం కింద పాదం నుంచి ఒక్కటే నరం పైన పాదాన్ని లేపే నరం ఉంటుంది కదా, నడిచేటప్పుడు పాదం పైన లేపే నరం ఉంటది కదా. ఓకే ఓకే అండి, విన్నారు సార్, విన్నారు. ఇప్పుడు ఆయనకి కాళ్ళ వాపులు ఉన్నాయి, గట్టి పడుతుంది, తర్వాత కొంచెం నరం చిన్నగా ఉంది, ఎక్కువ లేదని అంటున్నారు, వాపులు నొప్పులు. ఇవి వెరికోస్ వీన్స్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వెరికోస్ వీన్స్ అంటే అందరికి పైన నరాలు ఉబ్బి కనపడాలనే రూల్ లేదు, చాలా మందికి అవి లేకుండా కూడా ఉంటుంది, దాన్ని వీనస్ స్టేసిస్ అంటాం. అంటే కాలు బిగ్గరగా అదే గట్టిగా అయినట్టు, నీరు చేరి నీరు తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల మనం చెప్పుకున్నాం కదా, స్పాంజ్ లాగా ఉండాల్సిన కణజాలం అంతా కూడా గట్టి పడుతుంది. అట్లా అది ఒక్క రోజులో ఒక్క సింగిల్ నైట్ లో రాదు, స్లోగా గ్రాడ్యువల్ ప్రాసెస్, కొద్దిగా 1 సంవత్సరం 6 నెలల పాటు వస్తుంది. సో స్లోగా గట్టి పడతా ఉంటుంది. సో అది కూడా ఈ వీనస్టేసిస్ లో ఒక భాగమే. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎండోవాస్కులర్ సర్జన్ కనుక కలిసినట్లయితే వాళ్ళు స్కాన్ చేసి తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇస్తారు, కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో విన్నారు కదండి, ఎండోవాస్కులర్ అనే ఒక సర్జన్. సార్ మీరు ఒకసారి హలో మీరు దగ్గరలో ఎండోవాస్కులర్ అనే ఒక సర్జన్ ఉంటారు, వారిని వెళ్ళి కలిసినట్టయితే మీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎండోవాస్కులర్ అంటే మీరు సార్ మీరు లైవ్ అవును సార్,
మీరు లైవ్ చూస్తూ ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే మీకు ఎలా రావాలి ఏంటి అనేది కూడా మీకు లైవ్ లొకేషన్ పంపబడుతుంది. మీరు డైరెక్ట్గా క్లినిక్ కూడా విజిట్ చేయొచ్చు, డాక్టర్ గారితో డైరెక్ట్గా మాట్లాడొచ్చు కూడా. అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు ఒకసారి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీరు విజిట్ చేయొచ్చు హాస్పిటల్ని. అదే మనం స్టాకింగ్స్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. సో స్టాకింగ్స్ అనేది మేజర్ పార్ట్, 50% ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో స్టాకింగ్స్ అనేది ప్రతి ఒక్కటి సర్జరీ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా లైఫ్ లాంగ్ చేసుకోవాలి. లేదు కొంతమంది లేజర్ చేసుకుంటారు. లేజర్ చేసుకున్న వాళ్ళు వెంటనే మానేయడం లేదు, వాళ్ళు కూడా కొంతవరకు 3 to 6 months వేసి దానికి మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు మానేయచ్చు స్టాకింగ్స్. తర్వాత ఇంకా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా వెరికోస్ వెయిన్ పేషెంట్స్లో ఈ స్టాకింగ్స్ అనేది ఇట్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కంబైన్డ్గా దెన్ ఇట్ విల్ బెనిఫిషియల్ లాట్ టు ద పేషెంట్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరికోస్ వీన్స్ పార్ట్ 2 ఈరోజు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి వెరికోస్ వీన్స్ పార్ట్ 3 కూడా ఉంటుంది అండి. సో వ్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ 3 కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఇంత చక్కగా పార్ట్ 2 కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ డాక్టర్ స్పెషల్. మరో డాక్టర్ స్పెషల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజిట్. నమస్తే.